హలో ఆల్, వెల్కమ్ టు మీ రూపలక్ష్మి అఫీషియల్ ఛానల్. మీకు ఇప్పుడు గుత్తొంకాయ కూర చూపిస్తున్నానండి. ఇదిగోండి, గుత్తొంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను. అవన్నీ మీకు మెసేజ్లో పెడతాను. తర్వాత వంకాయలు సాల్ట్లో వేసి నానబెట్టి ఉంచుకుంటానండి. అట్లాగా అవన్నీ బాగా సాల్ట్లో వేసి ఉంచి ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకొని తర్వాత కర్రీ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఈ వంకాయలు ఏంటంటే 4 ముక్కలుగా కోసేసుకొని వీటిని మళ్ళీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు బాగా వేడి చేసుకోవాలి. అలా వేయించుకున్నాక పక్కన బ్రొకోలీ చూడండి, నేను బ్రొకోలీ బాయిల్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసి. బ్రొకోలీ చాలా మంచిది హెల్త్కి. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది, షార్ట్ కొంచెం చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను స్పీడ్ పెట్టి. బ్రొకోలీ తినండి లంచ్కి ముందు బ్రొకోలీ, క్యారెట్ ఇలా ఏదైనా కీరా దోశ తింటే వెయిట్ లాస్కి చాలా మంచిదన్నమాట. సో ఇక చూడండి, ఇవి అటు ఇటు బాగా వేయించుకొని బాగా వేగిపోయే చక్కగా తీసేసుకోవాలి. ఇవన్నీ వంకాయలు ఇవన్నీ బాగా అటు ఇటు వేయించేసుకున్నాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి అలాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. బాగా చిక్కగా వచ్చేలాగా చేసుకోవాలి. అది పేస్ట్ అంతా మీకు మెసేజ్లో పెడతానండి ఇంగ్రీడియంట్స్. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. అంటే గుత్తి వంకాయ చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, ఇది నా స్టైల్లో ట్రై చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత బాగా అలా కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని గ్రేవీని అలా బాగా కలయి పెట్టుకోవాలి. మళ్ళీ ఆ వంకాయలన్నీ తీసి మళ్ళీ అందులో వేసేయాలి. చాలామంది లాస్ట్లో వేస్తారు కొంచెం అది వేగిన తర్వాత ముద్ద, కానీ వంకాయని ముందే వేసేస్తే వంకాయలోకి ఆ గ్రేవీ అంతా వెళ్ళి వంకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని సో నేను ముందే వేసుకుంటాను. వంకాయతో పాటే ఆ గ్రేవీ అంతా వేయించుకుంటాను అట్లాగా. ఇంకా మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న బ్రొకోలీ ఉంది కదండి, ఇదిగోండి అలా లంచ్ ఆ కర్రీ అయిపోయే లోపల బ్రొకోలీ తీసుకొని శుభ్రంగా తినేసాం అనుకోండి, వెయిట్ లాస్ చాలా మంచిది, బాగుంటుంది కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రొకోలీ అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో ఒకసారి కలిపి పెట్టుకోవడం. మళ్ళీ టేస్ట్ చూసేద్దాం. రైస్ తీసుకున్నాను, చాలా వేడిగా ఉందండి, నేను అసలు తినలేకపోయాను. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి నాకు కూడా కామెంట్ పెట్టండి బాగుందో బాగాలేదో. ఇంగ్రీడియంట్స్ మొత్తం మీకు పెడతాను డిస్క్రిప్షన్లో. చాలా వేడిగా ఉంది, నేను తినలేకపోయాను. చాలా కష్టమైంది ఆ వేడి మీద తినడానికి. అంతేనండి, రైస్ నేను అంతే పెట్టుకొని తింటాను. అవన్నీ ముందే తింటాం కదా, బ్రొకోలీ, క్యారెట్ అవన్నీ తినడం వల్ల రైస్ ఎక్కువ తినలేము. సో అందుకే నేను అంతే రైస్ తింటాను. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్